హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులతో ఆకుకూరలు అన్నీ యాడ్ చేసి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పిల్లలు ఏంటంటే జనరల్‌గానే ఆకుకూరలు అంటే స్కిప్ చేస్తూ ఉంటారు. కానీ ఇలా తయారు చేసి పెట్టండి. వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. చాలా సింపుల్‌గా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నామండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్లు వేసిన పప్పులు వేసుకున్నామనమాట. పల్లీలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నామండి. మీకు కావాలంటే పచ్చిపప్పు కూడా వేసుకోవచ్చు, పచ్చిశనగపప్పు. ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకున్నామన్నమాట. ఉల్లిపాయలు జస్ట్ మనకి ట్రాన్స్పరెంట్‌గా వస్తే సరిపోతుందండి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం ఇంగువండి. ఇంగువ వచ్చేసి ఫుల్లీ ఆప్షనల్. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఉల్లిపాయలు మనకి మగ్గినాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ కప్ వచ్చి మనం పచ్చి బఠానీలు వేసుకుందామండి, ఫ్రెష్ గ్రీన్ పీస్. ఇలా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కానీ, ఈవినింగ్ డిన్నర్ కానీ ఇలా అన్ని వెజిటబుల్స్ మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చండి. వేస్ట్ చేసామంటే చాలా హెల్తీ, క్విక్‌గా అయిపోతుంది, చాలా ఫిల్లింగ్‌గా ఉంటుందన్నమాట. ఒక టొమాటోని కట్ చేసుకొని వేసుకున్నామండి. టొమాటో మనకి బాగా మగ్గిపోవాలి, సాఫ్ట్‌గా అయిపోవాలి. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను చూడండి తోటకూర అనమాట. ఇది ఒక 2 గుప్పెళ్ళు ఉంటుందండి ఫుల్లుగా తీసుకొని నేను దీంతో పాటు వేసేసేసి హైలో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. ఎందుకంటే ఆకుకూర వేయగానే మనకి నీరు వస్తుందన్నమాట బాగా. హైలో పెట్టామంటే ఏంటంటే ఆకుకూర తొందరగా మగ్గిపోతుంది. ఆ నీరు అనేది అంత ఫుల్గా రాదండి, కొంచెం వస్తుందన్నమాట. అందుకని ఫాస్ట్‌గా కుక్ అయిపోతుంది. ఇక్కడ ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని నేను దంచి వేసుకున్నానండి. చూడండి ఆకుకూర అంతా మంచిగా మగ్గింది. ఇప్పుడు ఎర్ర అటుకులు అనమాట ఇవి. వీటిని ఒక కప్ వచ్చేసేసి నేను ఒక 5 మినిట్స్ తాలింపు వేసే లోపల కడిగేసేసి బాగా మంచిగా వాష్ చేసుకుని నానబెట్టుకున్నామంటే మనకి తాలింపు రెడీ అయ్యే లోపల ఇది నానుతుందండి. ముద్దటుకులు అనమాట ఇవి. సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి ఎర్ర అటుకులు. తెల్లవి కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. పల్చటి అయితే వాడుకోవద్దు, ముద్దటుకులు వాడుకోండి. పల్చటి వేసుకున్నారంటే ముద్ద ముద్దగా అయిపోతుందండి. లావుగా ఉండే అటుకులు అయితే ఏంటంటే ముద్ద అటుకులు మనం నానబెట్టుకొని రెడీ అయ్యే లోపల మనకి మంచిగా నానుతుంది, ముద్ద అవ్వదనమాట. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. ఆ తర్వాత కొంచెం ధనియా పౌడర్, ఒక పావు టేబుల్ స్పూన్. ఆ తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ కారం వేసుకుందామన్నమాట. ఎందుకంటే 2 పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసుకున్నామండి. ఒకవేళ మీరు కారం ఇంక చాలు అనుకుంటే కారాన్ని స్కిప్ చేసేయండి. పచ్చిమిరపకాయల కారమే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందామండి. అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము తరిగి. ఆ తర్వాత ఇక్కడ చూడండి వేరుశనగ పప్పులు, పల్లీలు అనమాట. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వేయించి పెట్టుకున్నానమాట. వాటిని పౌడర్ చేసుకున్నామండి. ఎప్పుడు మన దగ్గర ఉంటాయి కాబట్టి ఫ్రై చేసుకున్న పల్లీ పప్పులు వాటిని జస్ట్ మిక్సీకి వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ దాకా మీరు యాడ్ చేసుకొని మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. చూడండి ఎంత యమ్మీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందో. చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా క్విక్గా అయిపోతుంది. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఒక లైక్ ఇచ్చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇవాళ రెసిపీ అయితే ఇంతేనండి. తప్పకుండా రేపు ఇంకో కొత్త రెసిపీతో వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.